ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్లని, వికలాంగుల పెన్షన్లు అధికారికంగా మనం ఇస్తున్న అనర్హులను గుర్తించి అర్హులకి ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో వికలాంగుల పెన్షన్ల సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నేపథ్యంలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి, వారి అనుచరాంగం, అదేవిధంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడంలో ముందుంటారు. అందులో భాగంగానే ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో కూడా కైకలూరు నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరింపబడిన దోలం నాగేశ్వరరావు గారు, వారి అనుచరాంగంలో కూడా ఈరోజు సదరం సర్టిఫికేట్లు అవకతవకలు జరిగినాయి. ఈరోజు సదరం సర్టిఫికేట్ల పేరిట వికలాంగుల పెన్షన్ తీసేసి వికలాంగులు నడి రోడ్డు మీద పడేశారని చెప్పి అబద్ధ ప్రచారాలు చేయటంలో ముందున్నారు. ఇందుకు ఉదాహరణే ఈ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున కూడా ఈ సదరం సర్టిఫికేట్లు ఉన్న వికలాంగ పెన్షన్లు కానీ ఏ పెన్షన్లు కానీ ఆపల. కాకపోతే అనర్హులుగా ఉన్న వికలాంగుల సర్టిఫికేట్లు, సదరం సర్టిఫికేట్లని వాటిని మనం పరిశీలించాల్సిందిగా అధికారుల చేత నోటీసులు జారీ చేయటం జరిగింది. అందులో భాగంగానే అనధికారికంగా ఉన్న అర్హులు కానీ సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరుగుతుంది. అర్హులైన వారికి కూడా ఈరోజు పెన్షన్లు ఎక్కడ ఆపల. కానీ మీరు అబద్ధపు అసత్య ప్రచారాలు చేసి పెన్షన్లు తీసేశారు, పెన్షన్లు ఆగిపోయాయని చెప్పి ప్రజలను నమ్మించే పరిస్థితి చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఎవరు మీరు చెప్పే అబద్ధ ప్రచారాలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి చేసే వ్యక్తుల్ని అభినందించాలి, కానీ ఈరోజు మంచి కోసం ప్రయత్నం చేసే వ్యక్తుల మీద బురద తల్లాలనే ప్రయత్నం మీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరింపబడిన దోలం నాగేశ్వరరావు గారు, మీ అనుచరాంగం మీరందరూ కలిసి ఆ ప్రచారం చేయటంలో పసలేదు, నిజం లేదనేది ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో 2014-19లో కూడా సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లు ఇచ్చాం. అప్పట్లో మీరు 19-24లో అధికారం రాగానే బెడ్ రీడ్ పెన్షన్దారులకి, అంటే బెడ్ రీడ్ అంటే లేవలేని వాళ్ళు, అదేవిధంగా వీల్ చైర్లో తిరిగే వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున మీరు పెన్షన్ ఇచ్చారు. కానీ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి ఆ పెన్షన్ని బెడ్ రీడ్ మీద ఉన్న వారికి, బెడ్ రీడ్ వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చేసింది ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు అని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. కానీ ఈ వస్తున్న తరుణంలో అనర్హులుగా ఉన్న, అంటే సదరం సర్టిఫికెట్లో వారు బెడ్ రీడ్ లేనోడు కూడా ఈరోజు అదే పెన్షన్ పొందుతున్నారు. కాబట్టి వీటిపైన వెరిఫికేషన్ చేసి పరిశీలించి వారిని అర్హులుగా ఉన్న పెన్షన్దారుల నుంచి అనర్హులుగా ఉన్న పెన్షన్దారులను తొలగించాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు మంచి చేద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే, ఆ మంచిని మీరు చెడుగా చూపించి, అదేవిధంగా మీ రాజకీయ లబ్ధి కోసం, మీకోసం, మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తున్న ప్రక్రియ సరైనది కాదని చెప్పి కైకలూరు నియోజకవర్గ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, ఈరోజు ప్రభుత్వంలో ఈ 15 నెలల్లో ఎన్ని మంచి పనులు చేశావో ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. ఇవాళ మేము ఇచ్చిన హామీ ప్రకారం మీరేదో చెప్తున్నారు, పెన్షన్ని అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 పెంచి 4,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు, అదేవిధంగా మనం హామీ ఇచ్చామని చెప్పి మే, జూన్, అదేవిధంగా జూలై నెలలో 3 కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర మా కూటమి ప్రభుత్వాన్ని. మీరు, మీ నాయకుడు అంటే ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి 2,000 రూపాయలు మేము ఇచ్చే పెన్షన్ 3,000 చేయడానికి అమ్మ వర్ధన్, నాన్న వర్ధంతి, నాన్న జయంతి అని చెప్పి తప్పుడు ప్రచారాలతో 5 సంవత్సరాల పాటు పట్టింది మీరు 1000 పెంచడానికి. ఈరోజు మీరు వాటిని ప్రజల మధ్య అందరికీ తెలుసు, మీరు వాటిని కప్పిపుచ్చుకునే వాళ్ళు మంచి చేయట్లేదని చెప్పి మీరు చేసే దుష్ప్రచారం ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు ప్రజల చేత కైకలూరు నియోజకవర్గంలో తిరస్కరింపబడిన దోలం నాగేశ్వరరావు గారు, మీరు మా పెద్ద ఆయన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ఈ పెన్షన్ల మీద మీరు దృష్టి పెట్టాలన్నారు. అయ్యా, ఒకటి మీరు సూచన ఇవ్వటం, సలహా ఇవ్వటం మేమందరం అంగీకరిస్తాం, ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ మంచిని చెడుగా చేసే అబద్ధ ప్రయత్నాలు మాత్రం, ప్రచారాలు మాత్రం
మీరు చేయొద్దని మీకు హితో పలుకుతున్నాం. ఇది పెద్ద ఆయన దృష్టిలో కూడా శ్రీనివాస్ గారి దృష్టిలో ఉంది. ఇది శ్రీనివాస్ గారు వారికి నచ్చిన వరకు వారికి నచ్చిన వరకు చేసే ప్రక్రియ కాదు. అధికారులు ఈ రోజు సిస్టమ్ ఉంది. సిస్టమ్ లో సదరం సర్టిఫికేట్ ఎంత పర్సెంటేజ్ వస్తే అంత పర్సెంటేజ్ ఈ రోజు వాస్తవాలు చెప్తాయి కాబట్టి ఈ మాన్యువల్ కాదు, దాని ప్రకారం ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా మీరు మేము చేసే ప్రయత్నాలు ఎక్కడికి ఇక్కడే హామీలు ఇచ్చింది. గ్యాస్ బండ్లు ఇస్తాం, గ్యాస్ బండ్లు ఇచ్చాం. అదేవిధంగా గ్యాస్ బండ్ డబ్బులు పడిపోయినాయి. మేము ఇంటింటికి సుపరిపాలనకి వెళ్తే ప్రజలందరూ హర్షించారు. అదేవిధంగా ఇవాళ మీరేదో తల్లికి వందనం ఆమె ఇవ్వట్లేదు అంటున్నారు. ఇచ్చింది సందర్భాలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం మేము చెప్పిన విధంగా ఇచ్చాం. మీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అప్పుడు మాత్రం అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది అధికారంలో రాగానే మాట తప్పి మడం తిప్పి ఒక్క వ్యక్తికే ఇచ్చి మిగతా వాళ్ళు చదువుకోకపోయినా పర్లేదనే నిరంకుశత వైఖరి ధోరణిలో మీరు వెళ్ళింది మీరు మర్చిపోయారా అని చెప్తూ అడుగుతున్నాం. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఈ రోజు కైకలూరు నియోజకవర్గ అభివృద్ధి చూస్తున్నారు. కాలువల ఆధునీకరణ గాని, సిమెంట్ రోడ్లు వేయటంలో గాని, ఈ రోజు కైకలూరు నుంచి వరాపట్నం వరకు 3 కోట్ల రూపాయలతో ఈ రోజు నియోజకవర్గ పెద్ద ఆయన, అంటే మాకు మీకు కాదు మనందరికీ పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు సిమెంట్ రోడ్డు అబులో ఈ రోజు గోపారం, రాజపట్నం, వరాపట్నంలో మీరు చూస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి వేయలేని రోడ్డుని ఈ రోజు మన పెద్ద ఆయన శ్రీనివాస్ గారు సారథ్యంలో జరుగుతుందంటే వాటికి అభినందనలు తెలపండి. ఇలాంటి సమస్యలుంటే వారి దృష్టి తీసుకురండి, అవి రెట్టిపోయి. ఒకటే చెప్తూ ఉన్నాం, పెన్షన్లు ఎక్కడా తీలేదు, ఆపలేదు. ఆగస్టు 1వ తారీఖు కూడా వీళ్ళందరూ లబ్ధి పొందారు పెన్షన్లో. ఇక్కడి నుంచి వెరిఫికేషన్ చేయమన్నాం. వాటిలో కూడా అనర్హులుగా ఉన్న వారికి అయితే మాత్రం పూర్తిగా తొలగించే ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది. అది ప్రజలందరికీ తెలుసు. కైకలూరు టౌన్ లో కూడా 3 వ్యక్తులు బెడ్ రీడ్తో 15,000 రూపాయలు చొప్పున పెన్షన్ తీసుకున్నారు. వారికి ఈ కుదించి ఈ ప్రక్రియలో భాగంగా అంటే సదరం వెరిఫికేషన్ లో భాగంగా వారిని మామూలు పెన్షన్దారులుగా చేసి, ఎందుకంటే వాళ్ళు బెడ్ రెస్ట్ లేరు, వీల్ చైర్ మీద తిరగట్లా, ఇంట్లో సక్రంగా తిరుగుతున్నారు, వాకబుల్ చేస్తున్నారు. అలాంటి వారికి 6,000 రూపాయలు పెన్షన్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఈ రోజు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఎక్కడో ఎవరో చెప్పారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధ సత్య ప్రచారం చేసి ఒక మంచి ప్రభుత్వంపై బురద జల్లొద్దని కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.